హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్లకు పండ్లు అన్నీ బాగా పండి ఉన్నాయి. ఆ పండ్లను కళ్ళు చూశాయి. చూసిన కళ్ళు అక్కడికి వెళ్ళలేవు కాబట్టి కాళ్ళు వెళ్తాయి. వెళ్ళిన కాళ్ళు తెంపలేవు కాబట్టి చేతులు తెంపుతాయి. చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు తెంపిన చేతి తినలేవు కాబట్టి నోరు తింటుంది. అంతలో ఆ తోట యాజమాని వచ్చి వీపు పైన దెబ్బలు కొడతాడు. ఆ మామిడి పండును నోరు తిన్న దెబ్బలు మాత్రం వీపు తింటుంది. అలా దెబ్బలు తినేసరికి కంట్లో నుండి నీరు వచ్చాయి. చివరికి ఏమైంది? చూసిన కళ్ళే ఏడ్చాయి. జీవితంలో కూడా అంతే. ఎవరు చేసిన కర్మకు వాళ్ళే కారణమవుతారు. దీన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ కర్మ వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు. అది ఏదో రూపంలో ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏ రకంగానైనా వస్తుంది. వెయిట్ అండ్ వాచ్.